హలో అండి. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి. సండే కదా! ఇంకా కూరగాయలైతే తీసుకుందామని వెజిటబుల్ మార్కెట్‌కైతే వచ్చామండి. చూడండి కూరగాయలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూడడానికి భలే ఉన్నాయి కదా! మేమైతే ఇలా వీక్లీ వన్స్ వస్తూ ఉంటామండి. నేనైతే ఈ మధ్యనే రావడం స్టార్ట్ చేశానండి. నార్మల్‌గా అయితే తనే వస్తారు. ఇంకా ఈ మధ్య బిజీ అయిపోవడం వల్ల నేనే వస్తున్నాను అప్పుడప్పుడును. ఇంకా ఎస్పెషల్లీ ఈ బీరకాయల కోసమే వచ్చానండి ఈరోజు. ఇంకా తనకి సెలెక్ట్ చేయడం రావట్లేదు. ముదరవి తెచ్చేస్తున్నారు. అందుకని లేతవైతే తీసుకుందామని ఇలా వచ్చానండి. నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను లేతవి. ఇంకా ములక్కాడలైతే 20 రూపీస్‌కి 4 అన్నాడండి. ఇంకా అడిగితే 5 ఇచ్చాడు. ఇంకా యశుకేమో ఈ స్వీట్ పొటాటో అంటే చాలా ఇష్టం అండి. బాయిల్ చేస్తే తింటుంది స్నాక్ లాగా. ఇంకా రా బనానా వచ్చేసరికి 10 రూపీస్‌కి ఒకటే అన్నాడు. 30 రూపీస్‌కి 4 ఇచ్చాడు. ఇంకా మరేం చేస్తాం. ఎంత రష్‌గా ఉందో. సండే అవడం వల్లేమో చాలా బిజీగా ఉంది మార్కెట్ అయితే. అడుగు తీసి అడుగు వేయడానికి లేదు అలా ఉంది. ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా కూరగాయలన్నీ తీసుకుంటున్నాము 1 బై 1. వంకాయలు కూడా తీసుకున్నాము. ఇంకా క్యారెట్లు అయితే కంపల్సరీ తీసుకుంటాము వచ్చిన ప్రతిసారిను. ఇంకా టమాటోస్ కూడా తీసుకున్నాము. ఇవి చూడండి చిన్ని వంకాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. గుత్తి వంకాయ వండుకుంటే భలే ఉంటుంది కదండి, బాగుంటుంది. ఇంకా ఈ ఎర్ర తోటకూర అయితే తీసుకున్నానండి. చాలా ఫ్రెష్‌గా ఉంది కదా, భలే ఉంది. షాపింగ్ అయితే అయిపోయిందండి. బ్యాగ్ అయితే నిండిపోయింది. బరువుగా కూడా ఉంది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా టిఫిన్ అయితే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయామండి. ఇంకా సండే కాబట్టి అన్నీ లేట్గానే అవుతూ ఉంటాయండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వంట కోసం అయితే రెడీ అయిపోయానండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా ఏం చేసినా ఏ రోజైనా మనకి ఈ వంటల ప్రోగ్రామ్ అయితే తప్పదు కదా. వంట చేయాల్సిందే, గరిటె తిప్పాల్సిందే. అందులోనూ ఇంకా సండే కాబట్టి ఏదో స్పెషల్ అయితే ఉండాల్సిందే. ఇంకా మా వారైతే తెచ్చారండి ఫిష్. ఇంకా అది కూడా మా ఇష్యూకేమో ఫ్రై కావాలంట, మా వారికేమో గ్రేవీ కావాలంట. ఇంకిద్దరికి సపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టానండి. ఇంకా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మ్యారినేట్ చేశాను. ఇంకా ఫ్రై పీసెస్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మ్యారినేట్ చేశానండి. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుందామని ఇలా ప్యాన్ పెట్టి పీసెస్ని ఇలా ఫ్రై చేస్తున్నానండి. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. రెసిపీ కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో అనేది. ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఫిష్ ఫ్రై రెడీ మీకోసం. రెడీగా కావాలి. ఓకే వేసుకో. ఇదో లెమన్ వేసుకుంటావా? లెమన్ టేస్ట్ చూసి చెప్తావా ఎలా ఉంది ఏంటనేది? వేసుకో కదా, నీకు ఇష్టమైంది వేసుకో, నీకు నచ్చింది వేసుకో. ఓకే ఫిష్ ఇంకొద్దా? చిన్న ముక్క చాలు. చిన్న ముక్క ఇస్తే చాలు, అంత పెద్ద ముక్క ఎందుకు? ఇదే బాగుంటుంది అన్నది. వెరీ గుడ్. రైస్ కావాలా అదే తింటావా? ఇదే తింటా. మరి ఎలా ఉందో టేస్ట్ చెప్పు మరి మన వ్యూవర్స్కి. ఎలా వచ్చిందో టేస్ట్? బాగుంది. నిజం చెప్పు. నిజంగా చూడు ముళ్ళు ఉంటాయి. బాగా వచ్చిందంటండి. మంచిగా ఉంటుంది. ఇది నాకు పెట్టు. ముళ్ళు ఉంటాయా? సరే. వాచింగ్ షో సూపర్ ఉందండి. చెప్పు మరి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.
నెక్స్ట్ ఇంకా గ్రేవీ కర్రీ అయితే స్టార్ట్ చేయాలండి. దానికోసం ఇలా కడాయిని అయితే పెట్టుకున్నానండి. దాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకొని ఆయిల్ని కూడా బాగా హీట్ చేసుకోవాలి. అప్పుడే పీసెస్ అతుక్కోకుండా వస్తాయి. హీట్ చేసుకోకపోతే అతుక్కుంటాయండి ప్యాన్కి. ఇంకా వీటినైతే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. గ్రేవీ కర్రీ కోసమే కాబట్టి ఇలా జస్ట్ రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గాక ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇంకా మసాలా అయితే యాడ్ చేయలేదండి. పీసెస్లోనే యాడ్ చేశాను కాబట్టి వీటిలో వేయలేదు. ఇంకా మగ్గాక టమాటా పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా ముక్కలు మగ్గాక చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. దాంట్లోనికి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంకా చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. బాగా మరిగాక దాంట్లోనికి పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని దీన్ని ఎక్కువసేపు ఉడికించక్కర్లేదండి. ఒక 5 మినిట్స్ మిక్సీ సరిపోతుంది. ఇంకా దించే ముందు కొంచెం టేస్ట్ అయితే చూడాలండి, అన్నీ సరిపోయాయి లేదనేది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇలా. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి. ఇంకా లంచ్ అయిపోయాక బయటకైతే వచ్చామండి. చిన్న షాపింగ్ అయితే ఉంది, అది కూడా మా ఇష్యూ కోసం. దానికోసం ఇలా ఖజానాకి అయితే వచ్చామండి. చిన్న షాపింగే. ఐషు అయితే నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమంటే తనైతే ఈ పట్టీలు అయితే సెలెక్ట్ చేసుకుందండి. ఇంకా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ తనకి ఇదే నచ్చిందంట, ఇవే తీసుకుంది. ఇంకా నేనైతే మోడల్ కోసం ఇవైతే చూపించమని అడిగానండి. భలే ఉన్నాయి కదా, బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. ఇవైతే గ్రామ్స్ గుర్తులేదు కానీ 35 ఎంత పడుతుందండి, 35,000 అలా. ఇంకా మా వారైతే స్కీమ్ కోసం ఫామ్ ఫిల్ చేస్తున్నారండి. ఇంకా మా ఇష్యూకి తెలిసిందే కదా, వీడియోస్కి రమ్మంటే రాదు, వెళ్ళిపోతుంది. ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి. బిల్ పే చేసి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడితో అయిపోలేదండి, అసలు షాపింగ్ అయితే ఉంది. దానికోసం అయితే ఇలా వెళ్తున్నాము. అదేనండి డీమార్ట్. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్టే ఇలా తీసుకుందామని గ్రీన్ టీ కనిపించేసరికి వచ్చామండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఆ ప్యాక్ అయితే రోడ్డు పైన పడిపోయిందండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసినా దొరకలేదు. ఇంకేం చేస్తాం, చేసేది లేక అలానే వచ్చేసాము. ఇంకా ఈ కౌంటర్ దగ్గర అయితే చాలా టైం పట్టేసిందండి. మా వారైతే నాకు నైట్ డ్రెస్సెస్ తీసుకోమని అన్నారండి. చూస్తున్నాను దానికోసమే ఇలా. ఎప్పుడైతే వేసుకోలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇంకా చాలాసేపు అయితే పట్టిందండి. ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా సండేనేమో. ఇంకా 4:30కి వచ్చాము, 6:30 అయిపోతుంది. ఇంక ఇక్కడే ఉన్నాము. షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఫైనలీ ఐస్ క్రీమ్తో కంప్లీట్ చేసాము షాపింగ్ని. మా ఇష్యూ పారిపోయింది వీడియో స్టార్ట్ చేయగానే. ఇంకా ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా సండే అంతా ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. సగం వంటతోనే సగం షాపింగ్తోనే అయిపోయింది. ఇంకా తెచ్చినవన్నీ కూడా సర్దుకోవాలి, సామాన్లు కూడా చూడాలి ఇంకా ఇవన్నీ రోజుల వరకు వస్తాయో. ఓకే అండి, మీరు ఈ సండే ఏమేమి చేశారో కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి నైట్ డ్రెస్ అయితే తెచ్చుకున్నాను కదా, ఇదే ఫస్ట్ టైం అండి వేసుకోవడం. ఇంకా ఏదో కొంచెం తినేసి అలా రిలాక్స్ అవ్వడమేనండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.